హాయ్ అండి, అందరు ఎలాగున్నారండి? ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా స్పెషల్ అండి నాకు మాత్రం అండ్ మా ఊరు ప్రజలందరికీ కూడా. ఎందుకంటే మా ఊర్లో రామాలయం గుడి అండ్ శ్రీ నీలంపాటి అమ్మవారి గుడి ఉండేదండి. రామాలయం గుడి ఇప్పుడు చూస్తున్నారు కదండి పిక్లో, అదండి అది మాకు తెలిసినప్పటి నుంచి ఇలాగే ఉందండి. బట్ అమ్మవారి గుడి మాత్రం ప్రాపర్గా అసలు లేదండి. సో నేను మాత్రం 10th క్లాస్ నుంచి ఎక్కువ రెగ్యులర్గా వెళ్తుంటానండి నీలంపాటి అమ్మవారి గుడికి. సో నేను ఏదైనా డెసిషన్స్ మాత్రం అక్కడే తీసుకుంటాను. ఈవెన్ నా లైఫ్లో జరిగే ప్రతి డెసిషన్ కూడా. సో నాకు అంత పవర్ఫుల్గా అనిపిస్తుందండి. అండ్ నాకు అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది మనసు మాత్రం. ఇది జస్ట్ వీడియో కోసం చెప్పడం లేదండి. ఎవరైనా అమ్మవారు భక్తురాలు అండ్ భక్తులు ఉంటే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి ఆ ఫీలింగ్ అండ్ ఆ బ్లెస్సింగ్స్ అనేవి అమ్మవారు ఎలా ఇస్తుందనేసి. అంతే, ఇలాంటి రోజు చాలా తొందరగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే మా విలేజ్లో ఉండే చాలా తక్కువ మెంబర్స్ అండి. అండ్ ఈవెన్ అందరూ కూడా ఫార్మింగ్ చేసేవాళ్ళండి. సో చాలా కష్టంగా ఉంటుంది కదండి, అందరికి తెలుసు కదా. సో ఒక గుడి స్టార్ట్ చేసి అంతా బిల్డ్ చేసి ఇలా కన్స్ట్రక్షన్కి తీసుకురావడానికి సో ఆ అమ్మవారే అందరికీ అంత శక్తిని ఇచ్చిందండి. సో అందుకనేసి చాలా తొందరగా అయిపోయిందండి. అసలు ఈవెన్ ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. బట్ అంత తొందరగా అనేది వర్క్స్ అనేవి స్టార్ట్గా అయ్యాయి. అంత బాగుందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి కొత్తగా అంతా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అండి. జస్ట్ ఇది ప్రతిష్టకి ముందు రోజు అండి, నైట్ ఇలాగా ఉందండి. చాలా అంటే చాలా బాగుందండి. ఇంత ఫాస్ట్గా వర్క్స్ అనేవి కంప్లీట్ అయ్యి టెంపుల్ని ఇలా చూస్తాను నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇఫ్ ఇన్ కేస్ మేము యూఎస్ఏ వెళ్తే అసలు మిస్ అయ్యి ఉండేదానండి. సో నేను వెళ్ళక ముందే కన్స్ట్రక్షన్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోయింది. చాలా హ్యాపీ అనిపించిందండి. అది మాటల్లో చెప్పేంత హ్యాపీనెస్ కాదండి. ముందు రోజు మాత్రం మేము 1:30 వరకు అలాగే టెంపుల్ దగ్గరే ఉన్నామండి అందరం చాలామంది. అండ్ అలాగా ముగ్గులు వేస్తూ అలాగా. అండ్ ఇక్కడ చూసారండి, అక్కడ పుట్ట దగ్గర వచ్చేసరికి రావి చెట్టు అండ్ అక్కడ వేప చెట్టు అనేది 2 కంబైన్ అయి ఉంటాయండి. అలా ఉంటే చాలా శక్తి ఉంటుందండి అండ్ చాలా మంచిది కూడా. అండ్ ఇక్కడ జస్ట్ కూడా చూడండి, నైట్ 11 అవుతున్నా కానీ నిద్రపోలేదండి. ఆ రోజు అక్కడ పెయింట్ తోటి మేము ముగ్గులు వేస్తుంటే ఇంకా చూస్తూ ఉన్నాడు, అల్లరి చేయకుండా ఇంకా చూస్తూ ఉన్నాడు అంతా చుట్టూ తిరిగి ఆడుకుంటూ అలాగా. నేను ప్రతిష్ట రోజు ఎలా జరిగిందనేవి కొన్ని క్లిప్స్ తీశానండి, అవి నేను వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి అమౌంట్ ఇచ్చిన దాతల నేమ్స్ అండి. అండ్ ఇంకా కొన్ని ఇక్కడ పెండింగ్ ఉన్నాయి అతికించేవి. సో అవి వన్స్ ప్రతిష్ట అయిన దాతంగా చేస్తారండి. అండ్ మీకు కష్టం వచ్చినప్పుడు మీరు ఏ గాడ్ని ఎక్కువ తలుచుకుంటారో ప్లీజ్ కామెంట్ చేయండి. అందరినీ పూజిస్తారు, బట్ కాకపోతే స్పెసిఫిక్గా ఒక ఫేవరెట్ గాడ్ అనేవి మాత్రం ఉంటారండి. అంటే ఫేవరెట్ అంటే మనకు కష్టం వచ్చినప్పుడు ఎక్కువ తలుచుకుంటూ అలాగా ప్రతి ఒక్కరికి కూడా ఎవరో ఒక దేవులు మాత్రం ఉంటారండి. ప్లీజ్ కామెంట్ చేయండి. నాకు మాత్రం అయితే అమ్మవారనే చెప్తానండి. నేను మాత్రం నాకు అంత ఇష్టం. అండ్ ఇక్కడ చూడండి, ఈ డిజైన్స్ అన్నీ ఎలాగున్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.